నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ అమర్ ఝాన్సీల పాదయాత్రకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న మహిళలు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మైలవరం సిఐ కొత్తూరి కిషోర్ బాబు పవిత్ర రంజాన్ సందర్భంగా కావలి వైకుంఠపురం మదీనా మసీదులో కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మదీనా మసీద్ కమిటీ సభ్యులు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి ప్రార్థనలో పాల్గొన్నారు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగను మతాలకి అతీతంగా హిందూ ముస్లింలు సోదరులందరూ రంజాన్ జరుపుకోవడం సంతోషంగా ఉందని రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మదీనా మసీద్ పెద్దలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు గొలుగొండ మండలం కంటవరం గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం పోలీసులు నాటుసారా స్థావరంపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 900 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణారావు మాట్లాడుతూ నాటుసారా తయారు చేసిన విక్రయించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికల నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు ఇది ఉంపేండి సార్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు వేపాడ మండలంలోని నల్లబిల్లి వావిలిపాడు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవ్వతాతలకు 3000 పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నియోజకవర్గంలో నన్ను రాష్ట్రంలో జగన్ గెలిపించాలని కోరారు నన్ను అమెరికా ఎమ్మెల్యే అని అంటున్నారు నేను అమెరికాలో పుట్టలేదని నేను మన జిల్లాలో పల్లెటూరులో పుట్టానని అందుకే ప్రజల కష్టాలు తెలుసుకున్నానని గడుపు గడుపుకు తిరిగినప్పుడు మరింత తెలుసుకున్నానని ఆయన అన్నారు నల్లబల్లి వావిలిపాడు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వివి చినరామనాయుడు ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు జెడ్పీటీసీ సేనాపతి అప్పారావు ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి మండల పార్టీ అధ్యక్షుడు మమ్ములూరి జగ్గబాబు తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోవడానికి మీ గ్రామానికి వచ్చాం అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ స్థానిక పెద్దలు మీ సర్పంచ్ గారు సూర్యకుమార్ గారు మీ ఎంపీటీసీ గారు సన్యాసి నాయుడు గారు పెద్దలు చిరంజీవి గారు నాగిరెడ్డి మురళీధరరావు గారు చలుమూరి సన్యాసి నాయుడు గారు మరియు వారధవానిపాలెం ఎవరిని పంపించారు మీ అందరికి ఒక మనిషిని పంపించారు నన్నే పంపించారు మీ అందరికి వచ్చాను లేదా
నేను మీ ఇళ్ళకి వచ్చినప్పుడు ఎవరెవరు నన్ను కలిసారు చేతులు ఎత్తండి. అమ్మ నువ్వు చేతి ఎత్తలేదు అంటే మీ ఇంటికి నేను వచ్చినా నువ్వు లేవు. అమ్మ ప్రతి ఇంటికి నేను వచ్చాను, మీరందరూ బాగున్నారు లేదు కనుక్కోవడానికి వచ్చాను. భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ గ్రామంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించబడ్డారో అదే గ్రామంలో వైసీపీ నాయకులకు అంబేద్కర్ విలువ తెలిసేలా చేస్తానని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో గతంలో జరిగిన టిఫిన్ పేట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించి ఉండటంపై జరిగిన ఘటనను ఉద్దేశించి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. గోపాలపురంలో జరిగిన ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, తెలుగు రైతు నాయకులు ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానం జరిగిందని ప్రశ్నించిన యువకులపై రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపించి ఘటన దారుణమని అన్నారు. అంతా చేసి పోలీస్ స్టేషన్లు పడుకొని కమల్ హాసన్ నటన చేశారని ఆరోపించారు. పండుగగా అందరూ హర్షించే విధంగా ఒక మంచి అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని మనం చేస్తూ ఉన్నా. ఈనాడు నాయకులకి సిగ్గుండాలి. సొంత గ్రామంలో దళిత సోదరులు మనస్తాపానికి గురై మీ ఇంటికి వెళ్తే వెలేస్తామన్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందని నేను ఏముంటారు. ఇంకా మీకు అవి పట్టవు, అభివృద్ధి పట్టదు, సంక్షేమం పట్టదు. ఖజానా నిండాలి, ఖజానా నిండాలి, ఆదాయం కావాలి. సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం. మీరు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు. అభివృద్ధి చేశారో అవినీతి చేశారు. బండారు సత్యానందరావు ఎటువంటి వాడో లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు. ప్రజలు అమాయకులు కాదు. మీరేదో పదే పదే మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో, అంత అమాయకంగా లేరు. మరి మన వాళ్ళు చెప్పారు పాపం నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. మహానటుడు, భుజం మీద చేస్తాడు, నిమురుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ముద్దు పెట్టుకుంటూ ఏ విధంగా ఏమార్చాడో జగ్గిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడే అంత గొప్ప నటుడు. 2 సార్లు చూశారు, 3ఓసారి నమ్మరయ్యా నిన్ను, నమ్మరు నిన్ను. నీ యొక్క మొఖాట తొలగిపోయింది, నీ నిజస్వరూపం ఏమిటి అర్థమైపోయింది. నటన కూడా 1-2 సార్లే పనిచేస్తుంది. నీ మాయ మాటలు నమ్మేలా లేరు. రేపు గోపాలపురంలోనే అత్యధికమైన మెజార్టీతో రేపు ఎన్డీఏ అభ్యర్థిగా బండారు సత్యానందరావు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ గారు, మన దివంగత నేత బాలయోగి గారి కుమారుడు, ఇద్దరిని కూడా సైకిల్ ఓటుపై గుర్తు వేసి అత్యధికమైన మెజార్టీ గోపాలపురం నుంచి రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. అది చూడబోతా ఉన్నాం. దానికి స్పందనే నిదర్శనం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు బాధ్యత అనుకుని బండారు సత్యానందరావు కాదు, హరీష్ మాధుర్ కాదు, బాలయోగి కాదు, నేనే పోటీ చేస్తున్నాను అని గోపాలపురంలో ఉన్న ప్రజానికమంతా తిరగబడాలి. చైతన్యవంతులే, ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి గోపాలపురంలోనే మార్పు కనపడాలి. గోపాలపురం గ్రామంలోనే పెద్ద మెజార్టీని. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మణిక్రాంత్ రెడ్డి జనసేన పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లారని కావలి పట్టణంలో జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు అలహారి సుధాకర్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్, నియోజకవర్గ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ ఆధ్వర్యంలో భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణికాంత్ రెడ్డి జనసేన పార్టీలో ఉంటూ పార్టీకి ఎంతో ద్రోహం చేశారన్నారు. ఆయన మొదటి నుంచి నెల్లూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో గ్రూపులు చేసి జనసేన పార్టీని బలహీనపరిచారన్నారు. రేపటి నుంచి జన సైనికులందరూ కలిసికట్టుగా పనిచేసి
కావలి ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మురళి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇట ఈ నిర్ణయం తీసుకొని ఆయన ఏదైనా లాభం పొందాడంటే ఆయన లాభం పొందాడో లేదో మాకు తెలియదు, కానీ జనసేన మటుకు ఊపిరి పోసుకుంది నెల్లూరు జిల్లాలో. ఇక మీదట టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో జరగబోతున్న ఈ ఎలక్షన్ పోరాటంలో వైసీపీ తరఫున వైసీపీ వాళ్ళకి ఇదే ఒకటే, మేము ఈ రోజు వరకు మాలోనే ఒక కోవర్టును పెట్టుకొని మేము ఇలా ఇబ్బంది పడ్డాం. కోవర్టుకి ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు. ఈ రోజున కావల్లో, మా స్థాయిలో కావల్లో ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యంత మెజార్టీతో జనసేన ఎలా ఉంటుంది, జనసేన ఓటింగ్ ఎలా ఉంటుందని చూపించి జనసేన కోసం పనిచేసే ప్రతి నిజమైన కార్యకర్త ఈ రోజు నుంచి అల్లూరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో తిరిగి ఆయనకి గెలుపు ఆయనకి చేర్చేలాగా ఆయనకి హామీ ఇస్తున్నాం. అలాగే మణికాంత్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా విన్నపం. దయచేసి పార్టీ కోసం పనిచేయండి, వ్యక్తి కోసం పనిచేయడం మానేయండి. ఎవరు కూడా ఏమీ చేయరు. ఇదే మీకు ఉదాహరణ. దయచేసి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అంటే ఇదే. పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో మొట్టమొదటి స్క్రాప్ ఏదైతే బయటికి పోయిందంటే ఆ స్క్రాప్ పేరు మణికాంత్ రెడ్డి గారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. వ్యూహం ఆయనకు వదిలేద్దాం. ఆయన చెప్పిన మాటలో నిలబడి కూటమిని స్థాపించి సీఎం పదవిలో ఎవరైతే ఉంటారో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోయేలా చేసుకున్నాం. జై జనసేన, జై హింద్. కావలి నియోజకవర్గ కోఆర్డినేటర్ నా పేరు తిరుమలశెట్టి సుధీర్ అండి. ఈరోజు ఈ సమావేశం పెట్టగల కారణం ఏంటంటే, గత 5 ఏళ్లలో నెల్లూరు జిల్లాని ఏదో నడుపుతాడు ఆయన నమ్మకం పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు శ్రీ చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారు అనే వ్యక్తికి జిల్లా నాయకత్వం ఇచ్చిన దానివల్ల ఈరోజు ఆయన చేసిన ఒక పని వైసీపీకి వెళ్ళడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదేంటయా మీ పార్టీలో నాయకుడు ఒక పార్టీకి వెళ్ళాడంటే ఆనందపడుతున్నారు ఏందయ్యా అని అంటే, నిజమే చెప్తున్నాం, మా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు అయితే ఏదైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఒక సఖ్యత లేకుండా అతను ఒక దళారీదారుగా అతను చెప్పిందే వేదంగా అతనికి నచ్చినట్టుగా ఒక పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ఇద్దరిద్దరుగా 2 గ్రూపులుగా విడదీసి వాళ్ళు కొట్టుకునే ఆనందపడి ఒక పైశాచిక ఆనందం పొందే ఒక నాయకుడు ఎవరైతే ఉన్నాడంటే అది చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారే. ఆయన సాగలు, ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన వేషాలు కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ ఎవరికో తగాదాలు పెట్టి ఎవరెవరు ఆనందపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాయలో పడి కావల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఆయన నిజస్వరూపం బయటపడింది. ఆయన ఒక రంగు కప్పుకున్న ఒక ఊసరు విల్లేట్ అయిపోయి ఈరోజు 3 రంగులకు వెళ్ళాడు. రేపు అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు కావల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది రేపు వాళ్ళకే తెలియాలా. అలాగే కాకుండా ఇప్పటికైనా అందరూ మారి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి అల్లూరి సుధాకర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జిగా, ఆయన ప్రతి ప్రోగ్రాం 2019 నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ ప్రోగ్రాం కూడా, ఏ కార్యక్రమం కూడా ఆయన సొంత డబ్బులతోనే చేశారు తప్ప బయట కానీ ఎక్కడ కానీ పెట్టున్న రూమర్లు కానీ అన్ని కొట్టేసి పారేసిన ఈ అన్నింటిని పెంపొందించి ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడానికి చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే జిల్లా నాయకత్వంలో ఎవరైతే ఉన్నారంటే అది కేవలం మణికాంత్ రెడ్డి గారే. ఆయన కూడా ఏదో నాకు సీట్ వచ్చేస్తుంది, నేనేదో చేస్తాను అనుకున్నారు. ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం. ఇంతకుముందు కార్పొరేషన్ ఎలక్షన్లోనో జరిగిన దాన్నే ఒకసారిగా వదిలేసిన పవన్ కళ్యాణ్ గారు ఇక ఉపేక్షించేది లేదు. ఈయన చేసిన పనులన్నీ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు. ఈ నిర్ణయం తీసుకొని ఆయన ఏదైనా లాభం పొందాడంటే ఆయన లాభం పొందాడో లేదో మాకు తెలియదు, కానీ జనసేన మటుకు ఊపిరి పోసుకుంది నెల్లూరు జిల్లాలో. ఇక మీదట టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో జరగబోతున్న ఈ ఎలక్షన్ పోరాటంలో వైసీపీ తరఫున వైసీపీ వాళ్ళకి ఇదే ఒకటే, మేము ఈ రోజు వరకు మాలోనే ఒక కోవర్టును పెట్టుకొని మేము ఇలా ఇబ్బంది పడ్డాం. కోవర్టుకి ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు. ఈ రోజున కావల్లో, మా స్థాయిలో కావల్లో ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యంత మెజార్టీతో జనసేన ఎలా ఉంటుంది, జనసేన ఓటింగ్ ఎలా ఉంటుందని చూపించి జనసేన కోసం పనిచేసే ప్రతి నిజమైన కార్యకర్త ఈ రోజు నుంచి అల్లూరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో తిరిగి ఆయనకి గెలుపు ఆయనకి చేర్చేలాగా ఆయనకి హామీ ఇస్తున్నాం. అలాగే మణికాంత్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా విన్నపం. దయచేసి పార్టీ కోసం పనిచేయండి, వ్యక్తి కోసం పనిచేయడం మానేయండి. ఎవరు కూడా ఏమీ చేయరు. ఇదే మీకు ఉదాహరణ. దయచేసి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అంటే ఇదే. పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో మొట్టమొదటి స్క్రాప్ ఏదైతే బయటికి పోయిందంటే ఆ స్క్రాప్ పేరు మణికాంత్ రెడ్డి గారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. వ్యూహం ఆయనకు వదిలేద్దాం. ఆయన చెప్పిన మాటలో నిలబడి కూటమిని స్థాపించి సీఎం పదవిలో ఎవరైతే ఉంటారో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోయేలా చేసుకున్నాం. జై జనసేన, జై హింద్. క్యారేజ్ రిపేర్ షాప్ నందు ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్లో కొత్త కమిటీ ఏర్పాటు జరిగింది. ఇందులో భాగంగా సెక్రటరీగా కె బాబు, చైర్మన్గా కె సదాశివరెడ్డి, సిఆర్ఎస్ కార్మికులు ఎన్నుకోబడ్డారు. కోశాధికారిగా మునికుమార్లు బుధవారం
యూనియన్ ఆఫీస్ నందు పూజా కార్యక్రమం అనంతరం బాధ్యతలు స్వీకరించారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు ఆదేశాలతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. వారికి సిఆర్ఎస్ మజ్దూర్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్లో సెక్రటరీ బాబు మరియు చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ సిఆర్ఎస్లోని కార్మికులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా మేము ముందుండి వారికి పరిష్కార మార్గాలు చూపుతామని, కార్మికులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని, కార్మికులకు ఎటువంటి సమస్య తలెత్తినా వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. వర్క్ షాపులు అందరూ షాపుల వారు చైర్మన్కు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బాబు, కోశాధికారి మునికుమార్, అసిస్టెంట్ సెక్రటరీలు మునిరాధా తదితరులు పాల్గొన్నారు. డిఎస్ బుచ్చిరెడ్డి గారు మమ్మల్ని కోప్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లోను వన్ యూనియన్స్లోను ఇంతకు ముందుగా సురేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎర్ర జెండా రెపరెపలాడేటట్టు చూశారు. వాళ్ళ బాటలో నడుచుకుంటూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అందరినీ కలుపుకుంటూ కార్మికులు మమేకమై కార్మికులు సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మా వంతు సహాయ సహకారాలు చేస్తాం. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మా ఎర్ర జెండా రెపరెపలాడేటట్టు ఫస్ట్ ప్లేస్లో వచ్చేటట్టు మా వంతుగా ప్రయత్నిస్తున్నాం. ఇంకా రేపు రాబోయే కాలంలో ఎన్పిఎస్ పైన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్కి తీసుకొచ్చే దాంట్లో ఏఆర్ఎఫ్ ఎస్ఏఆర్ఎంఏ మజ్దూరీ ముందుంటుంది. ఎన్ని పోరాటాలు చేసైనా సరే వాళ్ళకి ఓపీఎస్ అందిస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ప్రైవేట్ పరం చేసేస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉండకపోవచ్చు. వాళ్ళకి ప్రమోషన్లు అయితేమి వాళ్ళకి ఏదైనా కూడా చేసుకోవాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఏదైనా సాధించగలము. అలాంటి గవర్నమెంట్ ఉద్యోగమే లేకుండా చేసే పరిస్థితిలో ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ ఉంది. దీనిపైన కూడా పోరాటాలు చేస్తాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో మజ్దూరీని స్టార్ట్ చేశాం. రేపు ఏప్రిల్ 26కి న్యూఢిల్లీ ఏఆర్ఎఫ్కి మీటింగ్కి వెళ్తున్నాం. అక్కడ కూడా 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ యూనియన్ స్టార్ట్ చేసి రైల్వేలో 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సంస్థ ఏఆర్ఎఫ్ మజ్దూరీని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను కామ్రేడ్స్. ఇక కార్మిక సేవలో నిమగ్నమై ఈ పోస్టు అలంకరప్రాయమే కానీ మాకు తలకెక్కించుకోము. జనాలతో మమేకమై కరప్షన్ లేకుండా పోరుబాటులో వాళ్ళకి సేవలు అందిస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. పెందుర్తి మండలం చినముషుడివాడ గ్రామంలో ఉన్న మసీదులో మసీదు అధ్యక్షులు షేక్ బృహాన్, మసీదు ముఖ్య సలహాదారుడు షేక్ బాబురావు ఆధ్వర్యంలో రంజాన్ పర్వదిన వేడుకలు ముస్లిం సోదరులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా నూతన వస్త్రాలు ధరించి మసీదుకు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మసీదు అధ్యక్షుడు షేక్ బృహాన్ బాబురావు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని నెల రోజుల పాటు ముస్లిం సోదరులందరూ కుటుంబ సమేతంగా నెల రోజుల పాటు ఉపవాసాలు చేసి ప్రతిరోజు 2 పూటల అల్లాకు ప్రత్యేక ప్రార్థనలో చేశారన్నారు. కఠోర ఉపవాసాలతో అల్లాను ప్రార్థించడమే రంజాన్ పర్వదినానికి మూలమన్నారు. కార్యక్రమాల భాగంగా మసీదుకు ముస్లిం సోదరుల ప్రార్థనలు నిర్వహించడానికి భారీగా చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. చెన్నూరు మసీద్ ప్రెసిడెంట్ ఏదంటే ఈరోజు 30 రోజుల కఠోర ఉపవాస దీక్ష నిర్వహించి దేశ విరమించిన తర్వాత ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ వాజిబ్ నమాజ్ మా మసీదులో చేసుకోవడం జరిగింది. అత్యంత కన్నుల పండుగ భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి చాలా ఆనందంతో పండుగ చేసుకోవడం జరిగింది. సోదరులారా, ఈ పండుగ తాలూకు ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే దివ్య ఖురాన్, మత గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ఈ నెలలోనే అవతరించబడింది. దీనికి అంటే ప్రతి మానవాళి ముస్లిం ప్రజలు ఏ విధంగా సమాజంలో ఎటువంటి ఎలా జీవన విధానాలు ప్రతిదీ నమాజ్ ఎలా చేసుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి, ప్రతి ఒక్కటి కూడా దివ్య ఖురాన్లో ప్రవర్తించడం జరిగింది. సోదరులారా, ఈ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తూ ఫిత్రా, సద్కా, జకాత్ అన్ని ఇచ్చేసుకుంటాం సోదరులారా. తర్వాత ఆధ్యాత్మిక చింతనతోనే ఇది వస్తుంది. ఈ నెల ఓన్లీ మానవాళి కష్టాల నుంచి బయటపడేయడమే దీని సదుద్దేశం. మహమ్మద్ ప్రవక్త
సల్లవారు ప్రవచించిన విధంగా ఈ పండుగ చేసుకుంటున్నాం సోదరులారా. ఇది చాలా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఈ రంజాన్లో మనం ఎంతైతే మనం నమాజులు సద్కాలు చేసుకున్నట్లయితే అది 70 రెట్లు అధిక పుణ్యాలు కలుగజేస్తుందని తెలియజేస్తున్న సోదరులారా. ప్రపంచం ముస్లిం రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీలను అఖండ మెజారిటీతో గెలిపించాలని జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు భూపతిరాజు సుజాత, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అమర్నాథ్, ఝాన్సీలు పాల్గొని గడిచిన ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను చూసి మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని, అలాగే నియోజకవర్గం నుండి తనను ఎమ్మెల్యేగాను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ అదనపు ఎన్నికల పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ఝాన్సీ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, సోదరులు దేవన్ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని ఈ ప్రాంతంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం గురించి వాళ్ళకి వివరిస్తూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని, శాసనసభ అభ్యర్థిగా నన్ను 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి కోరడం జరిగింది. వారందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతాం, తప్పకుండా మాకు సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా కడుపులు నింపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రానటువంటి కాలంలో మళ్ళీ పేదవాడు జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి వారు చెప్తున్నటువంటి విషయాలు ఇప్పటికి అనేక సందర్భాల్లో ఎదురుపడ్డాయి. తప్పకుండా రానటువంటి కాలంలో మరింతగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాల మీద ప్రజలకి, ప్రజా సమస్యల మీద వారికి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. తప్పకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేటువంటిది కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, మరి రానటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకమని 73వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరిమణ్ణి కోరడం జరిగింది. విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రేపు రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. నియోజకవర్గం 73వ వార్డు మరి ఇంటింటే ప్రచారం, గడప గడపకి ప్రచారం భాగంగా ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ఎంతమంది అభిమానులు అందరూ కూడాను ఇక్కడ ఆరతులు ఇచ్చి ఈవేళ మేము ఉంటాం మీ వెంట అని ఈవేళ మరి శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేయడానికి ఐటీ శాఖ మార్చులు గుడివాడ అమర్నాథ్ మరి తను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే మరి నాకు ఈరోజు సొంత ఇంటి అంటే పుట్టింటికి ఈరోజు అవకాశం కల్పించి మరి ఈరోజు ఆడపడిచి విశాఖ ఆడపడిచి ఒక అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించి ఎంపీగా పోటీ చేయడానికి ఈ ఎన్నికల ప్రచార భాగంలో ఈ వార్డుకి రావటం, మరి ఇక్కడ అందరూ పేరున అలాగే ఇన్ఛార్జీలు ఇక్కడ కుమారాణి గారు కానీ, అలాగే దేవన్ గారు కానీ, ఇంకా ఇక్కడ పెద్దలందరూ కార్పొరేటర్లు, మనందరూ ముఖ్యంగా కార్పొరేటర్ సుజాత అమ్మ తను ఆధ్వర్యంలో వీరందరూ కూడా కలిసికట్టుగా మరి పెద్దలు ఈరోజు ఈ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గారు, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మరి వారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులోని ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు జరుగుతూ ప్రత్యేకంగా ఏది కావాలన్న కోట్లాది రూపాయలతో ఇక్కడ చేయటం, సుమారు ఈ గాజువాక దీంట్లోనే 25,000 ఇల్లులు ఇవ్వటం, అలాగే కోట్లాది రూపాయలతోని మరి ఇక్కడ డెవలప్మెంట్ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు సమకూర్చి ఇవ్వటం, మరి ఇలాంటివన్నీ జరగడంతో పాటు మనకి ఏదైతే ఉక్కు నగరంగా పిలువబడుతున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు పరిరక్షించుకునే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మళ్ళీ వస్తేనే మనకి ఈరోజు ఖచ్చితంగాను స్టీల్ ప్లాంట్లన్నీ పరిరక్షించుకునే పరిస్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయిన
తెలుగుదేశం పార్టీ కూటమితో జతకట్టారు. ఈవేళ ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామనుకుని పన్నాగం పడిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మరి అటువంటి వారికి ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, మన స్టీల్ ప్లాంట్ మన చేతిలోనే మన ప్రజలకే మన విశాఖకే ఉండాలి, ప్రైవేటీకరణ కాకూడదు అంటే మరి ఈరోజు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా పెట్టిన సంగతి కూడా మీ ద్వారా కూడా వారికి తెలియజేస్తున్నాను. మరి అటువంటి దాన్ని రక్షించుకోవాలంటే ఈవేళ ప్రతిపక్షాన్ని బుద్ధి చెప్పాలంటే అటువంటి ఈవేళ పొరపాటున అటు వేశారంటే మన ఉక్కు స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ఈరోజు ప్రైవేటీకరణకి మనమే ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.